నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింది నెంబర్లకు ఫోన్ చేసి వారితో మాట్లాడొచ్చు. నమస్కారం సార్. సార్, ముందుగా చెప్పండి, హోమియోపతిలో ఎలాంటి వ్యాధులైనా నయం చేయవచ్చు అన్నారు. ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనం గతం నుంచి కూడా చాలా సక్సెస్ కేసులు చూపిస్తూనే ఉన్నాం. క్రానిక్ కేసెస్కు లోపల డ్యామేజ్ ఉన్నటువంటి కేసులకు ఎక్కువ టైం పడుతుంది. మినిమం 3 months, 6 months, 1 year కూడా ఉంటాయి. అది అక్యూట్ డిసీజ్ 2 రకాల, అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ కేసులు వితిన్ 1 monthలో తగ్గుతాయి. క్రానిక్ డిసీజెస్కు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అందులో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం ఇప్పుడు చాలా కేసెస్ పెరాలసిస్ కానీ మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది. మస్కులర్ డిస్ట్రోఫీకి అసలు ప్రపంచంలో మందే లేదని మెడికల్ అలోపతి మెడికల్ సైన్స్ చెప్తున్నది. మరి అలాంటి ప్రపంచంలో మందులేవన్నటువంటి అలోపతి మెడికల్ సైన్స్లో హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి ప్రజల్లో మార్పులు చూపిస్తున్నామంటే మరి ఎంత అద్భుతమైన వైద్యం. అందుకే హనుమాన్ గారికి అప్పుడే 200 yearsకు ఆయనకు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి మీద విరక్తి వచ్చి ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. దీన్ని సరియైన పద్ధతిలో ప్రాక్టీస్ చేసేటోళ్ళు లేక సరియైన మందు వెన్నుకొని పేషెంట్ల కరెక్ట్ కేస్ తీసుకొని మందులు ప్రయోగం చేస్తే వాళ్ళకు అద్భుత రిజల్ట్ కనిపిస్తుంది. గతంలో ఇలాంటి సక్సెస్ఫుల్ చూపించలేకనే ప్రజల లోపల వీళ్ళకు డిప్రెషన్ వచ్చేసింది. హోమియోపతి వైద్యం అంటేనా తీపి గుల్కలు వాళ్ళ మందు పనిచేసినట్టు కనిపించే వాళ్ళకి ఏం మార్పు కనిపించకపోతే ఎట్లా వాడతారు? ఇచ్చిన మందు 24 hours మ్యాక్సిమం 10 daysలో మార్పు ఉంటే కరెక్ట్ మెడిసిన్, లేకపోతే కాదని నేను చెప్తున్నా. ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెడుతున్నాం, ఆ తగ్గట్టు వాళ్ళకి రిజల్ట్ కూడా చూపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హోమియోపతి వైద్యం పట్ల మారుమూల గ్రామాలు, మన తెలంగాణకు లాస్ట్ జిల్లాలలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ప్రజలకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి హోమియోపతి వైద్యంలో ఒకటే మీకు అందరికీ మైండ్లో కూర్చోవాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఇప్పటిదాకా ఉన్నటువంటిది వదిలిపెట్టాలి. ఇప్పుడు హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు వాడితే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకోవాలి. హోమియోపతిని బదనాం చేయొద్దు. హోమియోపతిలో అట్లాంటి అద్భుతమైన వైద్యం ఉంది. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి కష్టాలు పడి ఈ వైద్యాన్ని మన కోసం ఎలాంటి సుఖం లేకుండా, రెస్ట్ లేకుండా ఎందుకోసం కనిపెట్టిండు? ప్రజల కోసం. స్వయంగా మందులే ఆయన మీద ప్రయోగం చేసుకొని, విషాలు మింగి కూడా మన కోసం ప్రయోగం చేసుకొని వైద్యం కనిపెట్టిండంటే మరి మనం ఎంత రుణపడి ఉండాలి? అలాంటి వైద్యం హోమియోపతి. మరి ఇతర వైద్యం, అలోపతి వైద్యంలో కొత్తగా మందులు కనిపెడితే ఎవరి మీద ప్రయోగం చేస్తారు? డాక్టర్లు వేసుకుంటారా? పశువుల మీద వేస్తారు, కుందేళ్ళ మీద, ఎలుకల మీద, పిల్లుల మీద ప్రయోగం చేసి జంతువుల మీద ప్రయోగం చేసినాక అప్పుడు ప్రజలకు ఇస్తారు. కాబట్టి ఇది నిజమైన మానవ వైద్యం. హోమియోపతి మించిన వైద్యం రాదు. దీంట్లో మంచి డాక్టర్ని వెన్నుకొని మంచి ఎలాంటి సమస్య ఉన్నా హోమియోపతి వైద్యం ద్వారానే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రజలకు వినిపిస్తున్నాం. ఓకే సార్, అలాగే లాస్ట్ వీక్ కొన్ని సక్సెస్ స్టోరీస్ని మీరు చూపించడం జరుగుతుంది. మరి ఈ వారం కూడా మనము సక్సెస్ఫుల్ కేసులు తీసుకొచ్చి ప్రజలు చాలా బాధలు పడుకుంటూ మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నందుకు ఎంతోమంది పిల్లలను ఇంట్లో వేసుకొని ఏడ్చుకుంటా తుడుచుకుంటూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. బాధలు చెప్తుంటారు, సార్ ఈ ప్రపంచంలో మందు లేదంటే మేము డిప్రెస్ అయిపోయినాం సార్ అని. అలాంటి వాళ్లకు మనము రిజల్ట్ చూపిస్తే ప్రజలంతా కూడా పండుకున్న వాళ్ళంతా మన దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ షార్ట్ టైంలో వ్యాధిలో మార్పులు కనిపిస్తున్నాయి అంటే అది వ్యాధి పూర్తిగా నయమవుతుంది అనేది గమ్యం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అట్లా చూపిస్తున్నాం. బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తుంది. హైపర్ టెన్షన్, బ్లడ్ అంటే బీపీ వల్ల రావచ్చు, షుగర్ వల్ల రావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల దెబ్బ తగిలిందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. అలాంటి వాళ్లకు పెరాలసిస్ వచ్చి కాలు చేతులు లేవలేని వాళ్లకు ఏళ్ళ పొంటి సంవత్సరాల పొంటి ట్రీట్మెంట్ చేసినా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఏం రిజల్ట్ రానటువంటి వాళ్లకు మన దగ్గరికి రావడం జరుగుతుంది. విత్ ఇన్ 1 month 2 monthsలో మార్పులు కనిపిస్తున్నాయి.
లేవలేని వాళ్ళు లేచి నడుస్తున్నారు. అవి ఎంతవరకు ఈరోజు సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి. మీరు 1 to 1 బ్యాక్ టు బ్యాక్ అన్ని కేసులు మీరు చూస్తూ ఉండండి. ప్రతి కేసు అబ్జర్వ్ చేయండి, ఎలాంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళు ప్రజలు చెప్పే విషయాలన్నీ మీకు వినిపిస్తున్నా. అనిరుద్ధ్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ భద్రాచలం కొత్తగూడెంకి వచ్చారు. ఏం బాధ? నీకేం బాధ? మస్కులర్ డిస్ట్రోఫీ. నడుస్తే ఏమవుతుంది? నడిస్తే ఏం కావట్లేదు కానీ వంకర పోతా ఉంటాయి. అప్పుడు పోతుండే కింద పడుతుంటివా? పడదు. ఇప్పుడు మందులు వాడినాక ఏం తక్కువ ఉన్నది? ఎన్ని రోజులు వాడినావు ఈడ మందులు? నాకు తెలిసి 1 month. ఇది సెకండ్ విజిట్ కదా, మరి పైకి ఎందుకు చూస్తున్నావు? ఒకటేసారి వచ్చినావు 1 నెల. మరి ఇప్పుడు ఈ నెల మందులు వాడినాక ఏం తక్కువ అనిపించింది? మంచిగా ఉంది, అంటే స్టెప్స్ కొంచెం కష్టంగా ఉంది. మంచిగా నడుస్తున్నావు, వంకర ఒకటి లేదు. వంకర కొంచెం కొద్ది 1 monthలో తేడా అనిపించింది కదా. మరి ప్రపంచంలో మందులే లేదన్నారు కదా ఈ రోగానికి. బయట డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్ మందులు లేవన్నదానికి హోమియోపతిలో ఇంత మార్పు కనిపించిందంటే నీకు మందు పని చేస్తున్నట్టు. ఇంకా 6 నెలలు 1 year వాడితే నీకు సమస్య మొత్తం పోతుంది. అప్పటిదాకా కంటిన్యూ చేయాలి. ఓకేనా? గ్యాప్ నువ్వే చెప్పాలి. మీ అమ్మ చెప్తున్నా నేను. నీకేం డెవలప్ అయితే నువ్వు చెప్తే నేను వింటా. ఓకే అమ్మ, మంచిగా. ఇప్పుడు ముందుకి ఇప్పటికి నీకు మార్పు కనిపించింది కదా బాబు దగ్గర? కనిపించింది కదా? వెరీ గుడ్. ఏం పేరు? సతీష్ రెడ్డి. ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఏ ఊరు మీది? వనపర్తి రాజమండ్రికి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు? దాంతో ఏం ప్రాబ్లం ఉండే? నడవడానికి స్టెప్స్ ఎక్కలేకపోతుంటివి, కూర్చుంటే లేవరాకపోవు. మరి దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 month 3 weeks అవుతుంది సార్. 1 monthలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? నడడం ఫ్రీగా ఉందండి, ఈజీగా నడుస్తుంది. నడక మంచిగా వస్తుంది. స్టెప్స్ ఫ్రీగా చేస్తున్నాను, ఎక్కగలుగుతున్నాం. ఎక్కగలుగుతాం. వెరీ గుడ్. మార్పు కనిపించింది. కానీ ఇంకా ఇప్పుడే పోయినట్టు కాదు అది. ఇంకొక 6 months వాడి నీవు పర్ఫెక్ట్గా రన్నింగ్ చేసినప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? కంటిన్యూ చే. ఏం పేరు? గట్టిగా చెప్పట. సత్య సాత్విక. ఏ ఊరు మీది? ఎవరు? పందలపాక రాజమండ్రిదే. రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మస్కులర్ డిస్ట్రోఫీతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఏమేమి తక్కువ ఉంది నీ నోటితో చెప్పు. కింద పడు తక్కువ ఉందా? కింద పడుతున్నావా ఇప్పుడు? పడతలేవు. లేచేటప్పుడు ఈజీగా లేస్తున్నావు ఆ కుర్చీలోకి వెళ్ళి? కింద కూర్చుంటే లేవలేకపోతున్నావు. కుర్చీలోకి వెళ్ళి లేస్తావా? లేవు. గుడ్. అటు తిరుగు, అటుకెళ్ళి ఇటు తిరుగు, వాక్ చేయి. మంచిగా నడుస్తుంది. కూర్చో. ఇంకా టైం పడుతుంది దీనికి. కంటిన్యూ రన్నింగ్ చేసేటట్టు చేయాలి. రన్నింగ్ చేసినా నేను పడలేదు అన్నప్పుడు ఫైనల్. ఏం పేరు? చంద్ర చైతన్య. ఎవరు మీ కొడుకు పేరా? కొడుకుకి ఏం ప్రాబ్లం ఉండే? మస్కులర్ డిస్ట్రోఫీ. ఏమేం బాధ ఉండే అప్పుడు? కూర్చొని లేగలేకపోతుండే, నడుస్తూ పడిపోతున్నాడు. కూర్చుంటే లేవరాదు, నడుస్తే కింద పడిపోతుండే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కొంచెం పడడం తగ్గింది. పడడం తగ్గింది. కూర్చుంటే లేస్తుండా? ఇంకా లేదు సార్. లేపుతున్నావా? ఇప్పుడు నడుస్తే పడడం తగ్గింది. ఇక కూర్చొని లేచి రన్నింగ్ చేస్తాక వాడుకో. ఓకేనా? సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలంకి వచ్చినావు. ఏం బాధ నీ ప్రాబ్లం? నాకు పీసీఓడి ఉండే 2 years నుంచి.
అది ఉన్న సైనస్ ప్రాబ్లం బాగుండే. ఇది సైనస్ ఏమో బాగా ఎక్కువ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే బాధ? సైనస్ ఏమో 3 years నుంచి ఉండే. ఎక్కడ బయట మందులు వాడినా తక్కువ కాలేదు? వాడినన్ని రోజులు తగ్గిపోయింది. మళ్ళీ ఆపిన తెల్లారి నుంచి 24 గంటలు కావడంతో మళ్ళీ వచ్చేది. చాలా స్టెరాయిడ్స్ సిట్రజిన్స్ ఇచ్చి మన బాడీ మొత్తం ఖరాబ్ అయిపోతారు స్టెరాయిడ్స్ వాడడం. ఇక్కడ మీ వీడియో చూసిన తర్వాత నాకు హోప్ వచ్చింది. ఇక్కడ వాడినావు? ఎన్ని నెలలు వాడినావు? 1 month. ఇది సెకండ్ విజిట్. 1 month లో ఏం డెవలప్ అయింది? చాలా వరకు అయితే తుమ్ములు మొత్తం ఆగిపోయినాయి. గుడ్. ఏమన్నా పడనిది ఏమన్నా పొరపాటున తింటేనే వస్తుంది తప్ప మళ్ళీ వెంటనే చాలా వరకు తగ్గిపోయింది. పిసిఓడి కూడా చాలా కడుపులో నొప్పి ఉండే, అదంతా తగ్గిపోయింది. అసలు ఈసారి నేను షాక్, అసలు కొంచెం కూడా కడుపులో నొప్పి రాలేదు. అసలు మంతు మీద నొప్పి వచ్చేది రాలేదు? ఇప్పుడు రాలేదు. గుడ్. మరి లోపల గర్భసంచి మంచిగా అవుతున్నట్టు. కాబట్టి ప్రజలకు ఇంత తక్కువ సమయంలో మరి ఏమి ఖర్చు ఎక్కువ లేకుండా బాధ లేకుండా పీసీఓడి అంటేనే వాళ్ళు ఆపరేషన్ చేస్తూ అంటారు, లాప్రోస్కోపీ బ్లాస్ట్ చేస్తామంటారు. అలాంటిది మీకు మందులు నోట్ల తీర్పులు కలిస్తే తగ్గిపోయి పీరియడ్స్ వస్తున్నాయి మంచిగా అయినామంటే మరి మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మా సైనసైటిస్ కూడా తగ్గింది. కాబట్టి ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలియక నీలేక ఏళ్ళ పొంటి వేరే అలోపతి వైద్యం వాడి స్టెరాయిడ్స్తో ఆ స్టెరాయిడ్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లివర్ కిడ్నీస్ దెబ్బతింటున్నాయి. అట్లా కావద్దు, ప్రజలకు తెలియాలని కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. నాకు కూడా ఇంతకుముందు వాడడం వల్ల కిడ్నీలో స్టోన్ కూడా వచ్చిందా? చూసినావా? మరి అన్ని ఖరాబ్ అవుతుంది. అందుకే మనకు ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలియదు, ఇట్లా ఇంత మంచి వైద్యం ఉంది అనేది. ఇంట్లో కూడా మంచి డాక్టర్లను వెతుక్కోవాలి. ఎవరంటే ఆవిడ బోర్డు చూసిపోతారు అనుకో, ఫెయిల్ అయిపోతారు. హోమియోపతిని బదనాం చేసి నేను 1 year 2 years వాడినా హోమియోపతి తక్కువ కాలే అంటారు, హోమియోపతిని తక్కువ కాలే అంటారు. కానీ అక్కడ ఇచ్చిన డాక్టర్ మంచి రీడ్ అన్నారు జనాలు. అట్లా ఈ సిస్టమ్ బదనామైంది. ఇలా సింగిల్ మందు ఇవ్వాలి, మల్టిపుల్ 10 రకాల మందులు రాసి ఇవన్నీ మింగిపో అని చెప్పి ఇవ్వడానికి వీల్లేదు. ఒక సింగిల్ మందు ఇస్తేనే పని చేస్తుంది, అంటే మల్టిపుల్ ఇస్తే అది అసలు పని చేయదు. కాబట్టి ప్రజలకు ఇట్లా కరెక్ట్ మందు ఇచ్చేటోళ్ళు దొరకక ఇట్లా నష్టపోయారు. ఇది కావద్దు, ప్రజలకు మంచి డాక్టర్ దగ్గర శాశ్వత నివారణ ఉంటుందని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దేనికోసం వచ్చినావు? మా బాబుకి 15 నెలలు మస్కులర్ డిస్ట్రోఫీ గురించి వచ్చింది సార్. అంటే నిల్చోడు, చిన్న పిల్లగాడు సార్. 15 నెలలు 17 నెలలు. అబ్బా. ఇలా పట్టుకుంటే కాళ్ళు ఇలా పడిపోవటం, మెడలు ఇలా వేలాడేయటం అలా ఉండేవాళ్ళు. మెడల్ నిలబడకపోతుండే, కాలు నిలబడకపోతుండే. ఏమన్నారు బయట డాక్టర్లు? వెళ్తే అన్ని టెస్టులు చేసి మందులు లేవు వీటికి, జెనెటిక్ ప్రాబ్లం అని అన్నారు. అన్ని టెస్ట్ చేసి 20-30 వేలు ఖర్చు అయినాయా? 20-30 లక్ష అయిందా? 20-30 వేలు ఖర్చు అయినాయి. టెస్టులు చేసి ఇంకా టెస్టులు అంటే అసలు మందులు రాయకుండా మీరు టెస్టులు చేపిస్తున్నారు ఏంటి అంటే, దీనికి మందులు ఉండవు, టెస్టులు చేసిన తర్వాత అసలు ఏమైందని తెలిసిన తర్వాత నేను మందులు రాస్తాను అన్నారు అక్కడ. అసలు డబ్బులని వేస్ట్ ఖర్చు అవన్నీ. మళ్ళీ తర్వాత అన్ని చేసి మళ్ళీ టెస్టులు చేసి ఆడ టెస్టులు మళ్ళీ టెస్టులు నాకు డబ్బులు మొత్తం ఒక 2024 మొత్తం లాస్ అయిపోయాను. ఒక 2 లక్షల దాకా పెట్టేసిన. మరి మీరు మొదలే ఎంప్లాయీస్ వచ్చే జీతంలో ఈ మెడికల్ ఖర్చులు పెట్టుకోవాలంటే బతికెట్లుంటుంది? అదే సార్. ఆ తర్వాత యూట్యూబ్లో మీరు తెలంగాణ న్యూస్ ఛానల్లో మీరు చూసాను అనమాట. అసలు మస్కులర్ డిస్ట్రోఫీకి మెడిసిన్స్ ఖచ్చితంగా హోమియోపతిలో ఉన్నాయని అన్నారు. అన్న తర్వాత దేవుడు దయ చూపినట్టు మీరు నాకు కనిపించారు సార్. నాకు వచ్చింది సార్, ఫస్ట్ విజిట్కి వచ్చిన ఒక మామూలుగా వచ్చిన మా బాబుని చూసారు మీరు, చూడగానే మెడిసిన్స్ రాశారు. 1 monthలో ఇప్పుడు నిలబెడితే నిల్చుంటుండే. 1 month డెవలప్మెంట్ కనిపించింది. 1 monthలో మరి హోమియోపతి స్లో మెడిసిన్ చిన్న గోళీలు తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా? అవును సార్, పనిచేస్తున్నాయి సార్ అవి. నాకు ఇప్పుడు కొంచెం మా చిన్న బాబు జీవితం మీద ప్రజలకు ఇది విషయాలు తెలియక ఈ కొంతమంది పడనోళ్ళు వాళ్ళు కూడా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతిని బదనాం చేసారు. హోమియోపతి గోళీలు పవర్, చిన్న గోళీలు, తీపి గుళికలు, గంట మంది ఎక్కడిది, ఉత్తగా డబ్బులు వేసి ఇట్లా అంటారు అని ప్రజలను డిప్రెస్ చేస్తారు పోకుండా. ఇప్పుడు అనుభవించిన తెలుస్తుంది రిజల్ట్ ఏందనేది. ఇప్పుడు నువ్వు అనుభవించిన రిజల్ట్ చెప్పగలుగుతున్నావు. అదే సార్, ఇప్పుడు కొంచెం హోప్ వచ్చింది అనమాట. ఓకే, తగ్గుతుంది, మంచి మెడిసిన్స్ ఉంది, ఈ మెడిసిన్స్ కొంచెం వీడియో తీసుకొచ్చిన చూపి. అది ప్రస్తుతానికి ముందు ఇప్పుడు నిలబడుతున్నాడు చిన్నబాబు. గుడ్, మంచిగా ఉన్నాడు. ఇక మరి ఇప్పుడు మంచిగా ఇప్పుడే అన్ని మూమెంట్స్ వచ్చే టైంలో నువ్వు టైంకి వచ్చినావు, మంచిగా అయింది.
లేకపోతే పెద్దగా అయినాక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వస్తే కొంచెం లాంగ్ టైం తీసుకుంటారు. క్యూర్ అవుతుంది కానీ లాంగ్ టైం తీసుకుంటారు. అట్లా. థ్యాంక్ యూ, మంచిగా పనిచేసి. వెంకటరమణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. పల్లాట ఏ జిల్లా? దేవరపల్లి మండలం అండి. తూర్పుగోదావరి జిల్లాలో అమ్మ. వెంకటరమణకి ఏముండే ప్రాబ్లము? ఐ ప్రాబ్లం. ఇంకా షేక్ అండి. ఇట్లా పార్కిన్సన్, ఇట్లా చెయ్యి అనుకుతుండే. ఇప్పుడు ఆత్మానం రాదండి, ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఒకసారి అయిపోవచ్చు. ఇప్పుడు మళ్ళా రాలే కదా, ఇప్పుడు వణుకుతూనే కదా అంటున్నా. ఇప్పుడు అనుకోండి ఒక్కోసారి అండి. ఇప్పుడు కళ్ళ ప్రాబ్లం ఎట్టుంది? కళ్ళదండి అదేనండి, మా ఫస్ట్లో వాడినా చెప్పి కొద్దిగా బెటర్ అనిపించింది. మళ్ళీ 2 నెలల నుంచి వాడటం వల్ల కొద్దిగా తగ్గిందండి. తగ్గింది కదా. మరి మందులు ఆపొద్దు. నువ్వు 4 నెలలు ఆపినావు. ఆపడం వల్ల మళ్ళీ సమస్య బయటకు వస్తుంది. ఆపకుండా వాడుకో. ఓకే అమ్మా, చెప్పు ఏమంటుండే వెంకటరమణ? చెప్పండి సరిగ్గా ఏమని. షేకింగ్ అయితే తక్కువ ఉంది కదా తల్లి. పార్కిన్సన్ తక్కువ ఉంది కదా అంటున్నా. ఇప్పుడు తెలియదండి, ఇంటి దగ్గర ఏదన్నా వస్తువు అదే హైట్ వెయిట్ది పట్టుకుంటే షేక్ బాగా వస్తుంది. అట్లానా? ఓకే ఓకే. ఈసారి బరువు వజన్ పట్టుకొని చూపిస్తా. ఇది పట్టుకుంటావా? పట్టుకో. నీకు అనుకోవద్దు. లేవట్టు వనకడం లేదు, షేక్ కావడం లేదు. అయితేనే కదా తక్కువ ఉంది. మంచిగా ఉంది. మళ్ళా అన్ని పరీక్షలు చేయాలి, మరి టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది ఎంతవరకు తక్కువ ఉందని. ఏం పేరు? నీ పేరు? నా పేరు బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య, ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మేము ఇప్పుడు చింతల్లో ఉంటాం సార్. చింతల్లా? బాలనగర్. ఓకే. ఏం బాధతో వచ్చినావు? మీ మిస్సెస్కు సార్? మిస్సెస్ కోసం వచ్చినావు, మీ భార్య కోసం వచ్చినావు కదా? అవును సార్. అవును సార్. ఏం బాధ మీకు? సార్ ఆమెకు అదే సార్, నడవలేకపోతే ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ హాస్పిటల్ పోయి వచ్చినావు కదా? పోయాము. ఏమన్నారు డాక్టర్లు? వాళ్ళు ఒక ఇంజక్షన్ వాడతారు సార్. ఇంజక్షన్ వాడినప్పుడు ఒక 10 రోజులు 4 రోజులు బాగానే ఉంటుంది. ఇక మరి సార్ మళ్ళీ 6 నెలలకు ఒకసారి ఇంజక్షన్ వాడాలి. అదే ₹1,00,000 అంట సార్ ఇంజక్షన్. ఒక్క ఇంజక్షన్ అయితే ₹1,00,000. ₹1,00,000 ఇంజక్షన్ ఇస్తే వారం రోజులు మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. అడికేసి మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ ఇదే నొప్పులు తీపులు, ఈ టాబ్లెట్లు ఒకటి ₹100 టాబ్లెట్లు. ఇంకా మాకేంటంటే డిపార్ట్మెంట్ సిహెచ్ ఉంది సార్ మాకు డిపార్ట్మెంట్. అందువల్ల తట్టుకోగలిగాం, లేదా మేము గరీబ్ వాళ్ళం ఇంకా అంతే. నీకు అది ఉండేప్పటికీ నీ లెక్క గరీబ్ వాళ్ళకు ఏ స్కీము లేనోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ₹1,00,000 ఇంజక్షన్ అంటే ఎంత పరిస్థితి? ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, నీకు ₹1,00,000 ఇంజక్షన్ ఇవ్వకుండా ఆమె ముఖాలలో ఇప్పుడు వీడియో కాల్లో చేసి చూసినాం కదా, ఆమె బెడ్ మీదనే ఉంది. బెడ్ మీదకి లేవలేకపోతుంది, నడవలేకపోతున్నది, నిలబడలేకపోతుంది. ఆ స్థాయిలో ఉంది. ఆమెను హైదరాబాద్ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చేటట్టు చేస్తా నడుచుకుంటా. ఇంజక్షన్లు ఇవ్వకుండా మందులు హోమియోపతి తీపికలు వెళ్తే తక్కువ చేస్తా. ఓకేనా? అందుకే ఇప్పుడు ఏం చెప్పినో మళ్ళీ వచ్చినప్పటికి ఎట్లుంటుందని చెప్పడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. తన ప్రజలకు తెలవాలి. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు బయట. ఇప్పుడు మనం చెప్పుట్లో బయటకు వస్తున్నారు, ఇలా కనిపిస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి అట్లాంటి ప్రజలకు బాధ కలగకుండా, నష్టం జరగకుండా మనకు హోమియోపతిలో తక్కువ అయితే ధైర్యం కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకే. ఏం పేరు? యాదగిరిచారి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఉప్పల్ నుంచి వచ్చినావు. ఫిరోజీగూడ. ఇప్పుడు నువ్వు ఈడ మందులు వాడ ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెల. ఒక్క నెలలో ఏం మార్పు వచ్చింది? అది చెయ్యి మరుగుండే లేపు చెయ్యి మంచిగా లేస్తుంది. గుడ్. పెరాలసిస్ వచ్చింది కదా రైట్ సైడ్, మాట వస్తుంది కదా, జర అర్థమవుతుంది. ఇక చెయ్యి అక్కడ నడు, ఒక్కరి వేలేస్తున్నావు, అప్పుడు లేపాల్సి వస్తుండే. అటు అమ్మగడికి వాడు ఇట్లా. గుడ్. మంచిగా నడుస్తున్నావు. ఆ చెయ్యి ఇంకా గట్టిగా లేచేటట్టు రన్నింగ్ చేస్తాడు చేస్తా.
మంచిగా బయట పోయి చూస్తే నీవు రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటా. ఓకే. ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? షాపూర్ జీడిమెట్ల షాపూర్ నుంచి వచ్చినావు. ఏమైంది? ఇది 3 సంవత్సరాల నుంచి రైట్ సైడ్ పనిచేస్తుంది. చెయ్యి కాలు పడిపోయింది. నోరు కూడా పోయింది కదమ్మా? నోరు మాట వస్తలేదు. లేచి నడవరాదు. లేచి నిలబడు. నడువు ఇక్కడ దిక్కురా. కింద పడిపోతాడా? అబ్బో పట్టుకోవాలి గట్టిగా. పట్టుకో బిడ్డ. ఆయన కట్టుకో. అలా వెనుకకు అటువో. కాళ్ళు వేస్తలేదు. చెప్పులు కూడా వేసుకోరాదు. చెప్పులు ఊసిపోతాయి వేసుకున్నా కానీ. కూర్చో శ్రీనివాస్. సపోర్ట్ లేదు అసలు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది శ్రీనివాస్? చెప్పు, ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు నాకు ఒకసారి. ఈ మాట ఒకటి రాదు. ఇది మొత్తం ఫుల్ బరువు ఉన్నట్టు ఉంటుంది. బరువు ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు షూరింగ్ ఒక చెయ్యి ఎప్పుడు వలుకుతూనే ఉంటుంది. రాసుకుంటానికి ఏం రాదు. సంతకం పెట్టరాదు, రాయరాదు. అంతకుముందు ఉన్నది అంత పోయింది. ఇప్పుడు ఇలా వచ్చిరు కదా, మళ్ళీ నన్ను నడిచి రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ వాడిర్రు? ఎన్ని సంవత్సరాలు పడిపోయి? చాలా దిక్కులు. అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ పోయిర్రు? కాచిగూడ సాయి హాస్పిటల్ పోయినాము. నీరు సాయి నీరు. ఆర్జీ హాస్పిటల్ పోయినాము. మియాపూర్ పోయినాం. పోయినాం. అయ్యో అయ్యో మస్తు పైసలు ఖర్చు పెట్టిర్రు. ఎన్ని లక్షలైనాయి? ఎన్ని లక్షలైనాయి? లెక్క పెట్టుకోలేరు ఇక. 10 లక్షలైనట్టే. నేను తక్కువ చేస్తా, రన్నింగ్ చేపిస్తా. ఓకే. ఏం పేరు? అమ్మా ఏం పేరు? ప్రవీణా? రవి. మాటలు పోయినాడే కదా అప్పుడు. ఇప్పుడు బయట డాక్టర్ దగ్గరికి తక్కువ కిటికి వచ్చినావు కదా, కాలు చేయి పడిపోయింది కదా, కుడి కాలు పడిపోయింది కదా. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు పడి ఎన్ని రోజులే? నెలల్లో ఏమేమి మార్పు వచ్చింది? చేయి లేపుతున్నాడు, నడుస్తున్నాడు గట్టిగా. లేవు నాయన రవి, లేచి ఇక్కడ దిక్కు నడుచుకుంటారా. గుడ్, లేస్తున్నాడు. మంచిగా నడుస్తుందిగా. కూర్చో. ఇక మళ్ళా రన్నింగ్ చేసేదాకా వాడిపియాలి. రన్నింగ్ చేయాలి. ఇప్పుడు మందు మ్యాచ్ అయింది, మొత్తం తేలిపోయి మంచిగా అయ్యేదాకా వాడుకోవాలి. ఓకేనా? బయట డాక్టర్లు ఏమన్నారు? ఎన్నేళ్ళు అయింది వాడబట్టి? ఆడ బయట సంవత్సరం నుంచి ఏం న్యాయం కాకబ్బాయి. ఒక్క నెలలోనే ఇక్కడ మంచిగా. మరి ఇదే దీంట్లోనే మంచిగా అవుతాడు. ఓకే. ఏం పేరమ్మా? ఏమవుతాడు చిరంజీవి? నీ పేరేంటి? ఏమైంది అన్నకు? డాక్టర్ స్పైన్లో ట్యూమర్, వెన్నుపూస మీద యాబ్సెస్ వచ్చింది అని డాక్టర్ చెప్పారు. ఏం చెప్పారు మరి డాక్టర్లు? డాక్టర్ వెళ్ళలేదు డాక్టర్. ఇది అవునే. నీకేమైతాడు? కొడుకా? ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్స్ ఏం తీయించుకొని ఇక్కడికి వచ్చేసాం. అన్ని టెస్ట్ చేసుకొని వచ్చిండు. మరి నీతానికి వచ్చిండు. ఏ డాక్టర్స్ అని పోలే మేము. అట్లనే ఉండాలి. ప్రతి ఒక్కరు అట్లే కావాలి. ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కలవాలి. ఆ టైం రావాలి. ఓకేనా? ఈయనకు వెన్నుపూస మీద గడ్డ పుట్టింది. వెన్నుపూస డిస్కులు అన్నీ దెబ్బతిన్నాయి. డిస్క్ బల్జ్ అయిపోయింది. దాంతో నడవలేకపోతుండ్రు. కూర్చుంటే నొప్పి, నడుస్తే నొప్పి, మొత్తం నిద్ర కూడా పోతలేదు. అన్ని పిండేస్తుంది డాక్టర్. పిండేస్తున్నది. ఆయన రాలేక మిమ్మల్ని పంపించిండు. ఇప్పుడు ఇలా మందులు ఇస్తున్నా, మళ్ళా చాలా కరిగిపోవాలి అది. ఓకేనా? ఇది ఆయన డయాగ్నోసిస్. విజయ డయాగ్నోస్టిక్లో చేసిండు. మళ్ళీ వచ్చారు కదా, తక్కువ చేస్తా. ఓకేనా? ఏం పేరు? వెంకటేశా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బోరబండకి వచ్చినావు. అచ్చా. ఏం బాధతో వచ్చినావు?
అప్పుడు నెల కింద ఏం బాధ ఉండే? ముఖాల నొప్పి ఉండే, ముఖాల నొప్పులు, చేతులు షేకింగ్ ఉండే. షేకింగ్ తగ్గింది కదా? కొద్దిగా తగ్గింది కదా. పార్కిన్సన్ అంటారు దాన్ని. ఏమమ్మా జర తగ్గిందా వెంకటేశకు? తగ్గింది. మళ్ళా నెల రోజులలో ఇంత టైం అది వెన్నుపూసలా నీ డిస్కులు బంద్ అయిపోయినాయి బాగా. స్మోకింగ్ బంద్ చేసినావా? 4 వద్దు ఇక. ఇప్పుడు ఇప్పుడు అది కాదు, మనం చెప్పినట్టు వెంటనే బంద్ చేయరమ్మా. ఒక్కపరి బంద్ చేస్తే మెదడు ఖరాబ్ అవుతుంది. మెల్లమెల్లగా బంద్ చేయి వెంకటేశం, మెల్లమెల్లగా ఒక్కొక్కటి బంద్ చేయి. సరే, ఇన్ని సక్సెస్ స్టోరీస్ చూసాము, మీ పర్యటన వివరాలు తెలియజేయండి సార్. ముఖ్యంగా ప్రజల్లో కూడా చూడండి ఎంత బాధతోని లక్షలు ఖర్చు పెట్టినాక సింపుల్గా తగ్గిపోతుంది హోమియోపతిలో. అందుకే హోమియోపతిలో మంచి డాక్టర్ని వెతుక్కుంటే, మంచి కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్. ఇదే విధంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఏపీ యొక్క క్యాంపులు ఎప్పుడున్నాయి, టైమింగ్ చెప్పండి అని. ముఖ్యంగా ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ టైమింగ్స్, అవి ఫోన్ నంబరు మీరు ఫోటో తీసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఏపీలో నెలకు 4 గురువారాలు కదా. 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, అది ఈ నెల మార్చి నెల అయిపోయింది, విజిట్ అయిపోయింది. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్ విశాఖపట్నంలో. ఓకేనా? అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోసమే ఈ 4 వారాలు 4 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న జిల్లాల ప్రజలంతా ఆ కేంద్రాలకు వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కావాలి. అక్కడికి మీరు ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఆ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడండి, మీకు టైమింగ్స్ కానీ ఇంకేమైనా ఉంటే చెప్తాం. అదేవిధంగా హైదరాబాద్లో మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా, గురువారం తప్ప. ఈ తెలంగాణ జిల్లాలో అందరికీ 100-150 కిలోమీటర్లనే హైదరాబాద్ కేంద్రకం. హైదరాబాద్లో చిక్కడపల్లి, ఆ టైమింగ్స్ ఒక మెట్రో పిల్లర్ నంబర్, చిక్కడపల్లిలో మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119, ఆ ఫోటో తీసుకోండి. అక్కడికి మీరు తెలంగాణ ప్రజలంతా పొద్దున్నే 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. డైరెక్ట్ వచ్చేటప్పుడు ఫోన్ చేసుకొని ఉన్నామా లేవో తెలుసుకొని బయలుదేరాలి, దూరంకి వచ్చేవాళ్ళు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో ఈ యొక్క హోమియోపతి మీద అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ క్యాంపులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.